అండ్ ఆల్సో ఇప్పుడు మన బోత్ ద తెలుగు స్టేట్స్లో కరెంట్ పొలిటికల్ సినారియో చూస్తే అంటే మీ అనాలిసిస్ ఏంటి సార్? ఫస్ట్ దేని గురించి ఏపీ గురించి మాట్లాడినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అమరావతిని పునః ప్రారంభించారు. సో దాని గురించి అండ్ మోదీ గారు కూడా మళ్ళీ వచ్చారు. సో ఫస్ట్ టైం అది అంటే అప్పుడే అయిపోతుందేమో అన్నట్టుగా అనిపించింది. బట్ మళ్ళీ 3 క్యాపిటల్ థియరీ అన్నారు, మళ్ళీ వచ్చింది, ఇప్పుడు రివోక్ అయింది. మళ్ళీ వచ్చారు, మళ్ళీ చేశారు. అప్పుడు లడ్డూలు ఇచ్చారు, ఇప్పుడు చాక్లెట్ ఇచ్చారు. సో మళ్ళీ చాక్లెట్ ఇచ్చాడు, చాక్లెట్ ఎందుకు అనే మాట రాకుండా ఇప్పుడు కానీ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. పునఃప్రారంభించడం అనేది నా లెక్కలో హాస్యాస్పదం. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసిన అదే మోడీ, అదే చంద్రబాబు నాయుడు గారు, మారలా, పార్టీలు మారలా, మనుషులు మారలా, అదే గవర్నమెంట్లో ఉన్నాయి, అదే కోalition అప్పుడు ఇప్పుడు కూడా. అప్పుడు జనసేన బయట ఉండి చేసేది, ఇప్పుడు జనసేన గవర్నమెంట్లో ఉంది. సో అదే పద్ధతిలో జరగల లాస్ట్ 5 yearsలో. అట్లీస్ట్ ఈ 5 years అన్నా జరగాలి. ఇప్పుడు మళ్ళీ సరిగ్గా 1 year అయినాకే మొదలెట్టారు ఇది. అంటే మళ్ళీ 4 years ఉంటుంది. 4 years తర్వాత వీళ్ళు వస్తారా రారా అనేది మనకు తెలియదు. 100% రావాలనే కోరుకుంటాం. బట్ రాకపోతే మళ్ళీ ఇట్లాగే ఉంటుందా, ఈ 4 yearsలో ఫినిష్ చేస్తారా, వీళ్ళంతా సరిగ్గా ఉంటారా, ఇవన్నీ ఉండాలి క్వశ్చన్ మార్క్స్. ప్లస్ చేసేయాలి 100%. రాజధాని అనేది మనకు కావాలి. అమరావతి మంచో చెడో అవసరమో కాదో చేశారు. చేసినాక నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఇవాళ పేపర్లో చూస్తున్నాను, మళ్ళీ కోర్టు కడతాం, మళ్ళీ చేస్తాం, అని టెంపరీ కాదు అన్నారు. అప్పుడు పర్మనెంట్ కట్టామన్నారు, మళ్ళీ టెంపరీ మళ్ళీ కడతాం అంటున్నారు. అసెంబ్లీ మళ్ళీ కడతాం అంటున్నారు. ఐ డోంట్ నో, అది ఏంటో తెలీదు. సరే కానీ ఏదైతే అది ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక వాళ్ళని పదే పదే ప్రశ్నించడం కంటే వాళ్ళు చేసేదానికి మనం సహకరించుకుంటూ పోతే కరెక్ట్. డెవలప్మెంట్ గురించి మాట్లాడినప్పుడు జనరలీ ఏపీలో డెవలప్మెంట్ కన్నా ఎక్కువగా ఈ పొలిటికల్ వాళ్ళు కొట్టుకోవడం, లేదంటే ఆపోజిట్ పార్టీ కూడా పార్టీకి సంబంధించిన ఏదైతే ఆపోజిట్ చేయడం, అంటే ఇది ఎంతవరకు స్టేట్కి హెల్ప్ అవుతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంటే హెల్ప్ అవుతుందా అవదా అనేది తర్వాత సంగతి. ఇప్పుడు ముందు స్టేట్ని గురించి మాట్లాడతాం అనేది తగ్గించేసి, వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళని తిడతా ఉంటారు, వీళ్ళు వాళ్ళని తిడతా ఉంటారు. ఈ అసలు సంగతి వదిలేస్తున్నారు. ఎప్పుడైతే అంటే మీడియా, సోషల్ మీడియా పెరిగిపోయిందో, ఈ నెగిటివ్ అప్రోచ్ అనేదానికి చాలా ఎక్కువ పెద్దపీట వేస్తున్నారు. సో దాని మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. నిజంగా ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు పనిచేశారు, ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు పనిచేశారు అనేది, వాళ్ళు పనిచేస్తున్నది మనకు తెలియటం కూడా చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు జగన్ని తిట్టారు అంటే దాని గురించి రాసేస్తూ ఉంటారు. అదే వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఏదో మంచి పని చేశారు, ఊరిని బాగు చేశారు, లేకపోతే ఆ ఊరికి పవర్ ఇచ్చారు, లేకపోతే కొత్త ఇండస్ట్రీ తీసుకొచ్చారు, లేకపోతే ఇంకోటి చేశారు అనేది దాన్ని హైలైట్ చేయట్లా. దుర్మార్గుడు గత ప్రభుత్వం నాశనం చేసింది అనగా దాన్ని రాసేసుకుంటూ పోతాం. సో ఆయన అట్లాగే ఆయన ఉన్న రోజులు ఆయన అంతసేపు వీళ్ళు నాశనం చేశారని వాళ్ళు చెప్పుకుంటూ పోయారు. సో వీళ్ళు ఎవరిలో రాష్ట్రాన్ని గురించి కానీ దేశాన్ని గురించి కానీ ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించట్లా. ముందు మనం డెవలప్మెంట్ కావాలి. మన దేశంలో కొత్తగా రాష్ట్రం అయింది, 10 ఏళ్ళు ఇద్దరు, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక రకంగా నాశనం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇద్దరు కలిసి, నా ఉద్దేశంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓడిపోయినా కానీ వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుని అందరూ కలిసి రాష్ట్రాన్ని బాగు చేస్తే బాగుంటుంది. మీరు రీసెంట్గా ఒక వీడియోలో మాట్లాడారు, ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు అట్ ద సేమ్ టైం లోకేష్ గారు వెనక ఉండి వీళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు, వీళ్ళు రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని చెప్పి. ఒక రకంగా వాళ్ళే నడిపిస్తున్నారు, పబ్లిక్గా నడిపిస్తున్నారు. వెనకుండే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈయన మినిస్టరు, ఆటోమేటిక్ చంద్రబాబు చీఫ్ మినిస్టర్ గారు అబ్బాయి కూడా ముందే నడిపిస్తున్నారు. 100% వాళ్ళే నడిపిస్తున్నారు. సో ఎలాంటి చేంజెస్ మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ కమింగ్ డేస్? ఏం వాళ్ళకి ఆలోచనలు, కుర్రాళ్ళు కదా, ఏం ఆలోచనలు వస్తాయో ఏం చేస్తారో చేస్తున్నాం, నాకు తెలియదు. ఓకే, అదే నేను అక్కడ ఉండను కదమ్మా, మనకి పెద్దగా వాళ్ళని గురించి కామెంట్ చేసి అంత ఇంట్రెస్ట్ లేదు, అవసరం లేదు. మనం ఉండేది తెలంగాణలో, కేవలం మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగుండాలని కోరుకోవటం తప్పిస్తే అదర్వైజ్ మనకు ఆ స్టేట్ మీద ఇంట్రెస్ట్ ఏంటి లేదేం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.